నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ప్రతి ఏటా జరిగేటటువంటిదే మళ్ళీ ఇలాంటిది జరగాలి అంటే మళ్ళీ 1 year ఆగాలి. అదే సూర్య సంక్రమణం. ప్రతి నెల కూడా సంక్రమణం అనేది ఉంటుంది. కర్కాటక సంక్రమణం అయిపోయింది. ఇక సింహ సంక్రమణం జరగబోతోంది. 17వ తారీఖు అంటే 16వ తారీఖు అర్ధరాత్రి ఆయన సింహ సంక్రమణం చేయబోతున్నారు. సూర్యనారాయణ మూర్తి సింహరాశిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సంవత్సరంలో ఒక్క నెల మాత్రమే ఆయన సొంత ఇంట్లో ఉంటారు. మరి మిగతా 11 రోజులు 11 నెలలు పాపం మిత్రులు సములింటికి తిరుగుతూ ఉంటారు. అంటే దీన్ని ఇలా మాట్లాడుకుందామమ్మా. ఆయన సొంత ఇల్లు అంటే అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. అన్ని రకాల శక్తులు కేంద్రీకరింపబడుతున్నాయి. ఇది మనకి శ్రావణ మాసంలో జరిగేటువంటి సంక్రమణం. ఆయన కంఫర్టబుల్ గా, మన ఇంట్లో మనం ఉంటే కంఫర్టబుల్ గా ఉంటాం కదా, ఆయన కూడా కంఫర్టబుల్ గా ఉంటారని అనుకోవచ్చా? 100% చాలా కంఫర్టబుల్ గా. అంటే ఇప్పుడు ఏదో అడిగామమ్మా, అయ్యో ఇంట్లో ఇప్పుడు అరుణం ఏదో అడుగుదాం అనుకున్నా, పుస్తకం అడిగాను, అది ఇంట్లో ఉంది. అదే నా ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసావు, ఇంకా నేను అక్కడ ఇక్కడ అన్నక్కర్లేదు కదా, అట్లీస్ట్ ఫోటో తీసి అయితే పెట్టేస్తారు. కంఫర్ట్ అంటే రవి చాలా కంఫర్టబుల్ గా తనకి కావలసిన, అంటే మనకి కావలసినవన్నీ ఆత్మకారకుడై ఉన్నాడు లోపల. మన ఆత్మకి ఆ శక్తిని ప్రసాదించడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి శక్తులని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. రైట్. మరి ఆయన కంఫర్ట్ గా, అసలు ఆయన ఉంటేనే మనకి బ్రతుకు, మనకు తెలిసిందే అది. ఆయన లేకపోతే ఏమీ లేదు. అందున ఆయన కంఫర్ట్ గా ఉంటే మనకు వచ్చేటటువంటి లాభాలు ఏమిటి? ఎట్లా మరి ఆయనకి దగ్గర అవ్వచ్చు? ఎటువంటి విధి విధానాన్ని ఖచ్చితంగా చేసుకుంటే ఆయన కృపకి మనం పాత్రలు అవుతాం? ఒకసారి మీ ద్వారా. అంటే ఇప్పుడు ఏమి పొందొచ్చు అని మీరు అడిగినప్పుడు తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటి వరకు ఆయనే కారకుడు. ఎగ్జాక్ట్లీ. మనం తిన్న ఆహారం పచనం అవ్వాలి, అది జీర్ణమై శక్తిగా, రక్తంగా, మాంసంగా, రసంగా, మేధస్సుగా మారడానికి ఆయనే కారకుడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. పర్టికులర్ గా కొన్ని విషయాలు, ఇప్పుడు మనం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, లేకపోతే ఇంకేమైనా ఏవైనా ఇంకా డామ్ షూర్ ఇది జరిగిపోతుంది అనేవి ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు అందరూ ఉన్న పరిస్థితులలో ప్రారబ్ధ కర్మలు పట్టి పీడించేస్తున్నాయి. దానివల్లే మనకు ఉద్యోగాలు రాకపోయినా, పెళ్లిళ్ళు అవ్వకపోయినా దానికి కారణం అదే ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మని దగ్ధం చేసుకునే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అది సాధన చేయడం ద్వారా, అనుష్ఠానం ద్వారా కర్మల్ని కూడా దగ్ధం చేసుకోవచ్చు. ఇది సూర్య ఉపాసనలో ఇక్కడ మీరు సింహ సంక్రమణం జరుగుతుంది. ఇది అనుష్ఠానానికి అద్భుతమైనటువంటి మాసం, శ్రావణ మాసం. లక్ష్మీదేవి అనుగ్రహం తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాం. ఇప్పుడు సంక్రమణంలోకి ప్రవేశిస్తుంది. దీని తర్వాత మనకి భాద్రపద మాసం వస్తుంది, ఆశ్వేజం వస్తుంది, కార్తీకం వస్తుంది. ఇక వెళ్లే కొలది ఈ అనుష్ఠాన బలాన్ని పెంచుకుంటూ 1 సంవత్సరం పాటు సూర్యుడిని అనుసరించండి, అనుసంధానం చేసుకోండి. జీవితం మారకపోతే నన్ను అడగండి. సన్ స్పిరిచువల్ సొసైటీ, విక్రమాదిత్య. ఛాలెంజ్. సూపర్. మీరు నెట్లో కొట్టినా కూడా నా అడ్రస్ వచ్చేస్తుంది, నా ఫోన్ నెంబర్ వస్తుంది. నేను 100% అవైలబుల్. 1 year పాటు మీరు సూర్యుని అనుసంధానం చేసుకోండి. ఎలా సూర్య సంక్రమణాలు, ప్రతి నెలలో వచ్చే సంక్రమణాలను విశేషంగా, అంటే బాగా ఎక్కువ పెద్ద కోరికలు ఉన్నాయి మీకు, ఏదైనా మీరు ఏది కోరుకోండి అది అవి తీరుతుంది. 100% అవ్వదు అనే దానికి ప్రసక్తే లేదు. ఇక లాభ నష్టాలు, ఇప్పుడు ఏమంటే నేను నిప్పును పట్టుకోవాలనుకుంటున్నాను అన్నారు, పట్టుకో, ఇచ్చేస్తుంది. అది దాన్ని ఏదైనా వస్తువుతో కాలకుండా ఆపుకోగలవా, లేకపోతే చేయగాల్చుకుంటావా, లేకపోతే దాంతో దుంపలు కాల్చుకుంటావా, మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటావా అనేది నీ ఇష్టం. కరెక్ట్. కాలటం మాత్రం కాల్చుతుంది. అది ఇవ్వడం మాత్రం ఇచ్చేస్తుంది. సూర్యుడు ఇచ్చేస్తాడు. సత్కర్మలు ఆచరిస్తే సత్ఫలితాలను చూస్తావు, దుష్కర్మలు ఆచరిస్తే దుష్కర్మకు తాలూకు బెనిఫిట్ చూస్తావు, దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్ కూడా చూస్తావు. కరెక్ట్. అయితే మరి ఈ సంక్రమణాలు మాకు తెలియవంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. 16th ఎవ్రీ మంత్ 16th or 17th ఈ సంక్రమణం జరుగుతుంది. 15, 16, 17 15, 16, 17 ఈ 3 రోజుల్లోనే జరుగుతుంది. అది కూడా తెలియదు అంటే రెట్టివి భక్తి ఫాలో చేయండి. ఎవ్రీ మంత్ మనం అప్డేట్స్ ఎలాగో ఇస్తున్నాం. క్యాలెండర్ లోను, పంచాంగాల్లోనూ ఉంటుంది. తెలియదండి ఒకవేళ అనుకునే వాళ్ళ కోసం. రైట్ సార్. మరి ఎలాగా ఇప్పుడు ఈ సంక్రమణం మొదలుకుని అసలు ఏం చేయమంటారు? సూర్య ఉపాసన అంటే లఘుగా చేసుకునే మార్గాలు ఏమైనా ఉంటాయా? ఆయన చాలా భక్త సులభుడు. ఇంతకన్నా భక్త సులభత్వం ఇంకొక దేవీ దేవతలు ఉండదు. ఇప్పుడు మామూలుగా నేను ఏదన్నా వ్రతం చెప్పాను అనుకోండి, ఫోటో పెట్టుకోవాలి,
నివేదన ఏం చేయాలి ఇవన్నీ అడుగుతాం. ఉం. ఈయనకి ఫోటోతో కూడా పనులు. ఫోటో కూడా అక్కర్లేదు పాపం, మూర్తే వచ్చేసి ఉంటాడు పాపం. చేద్దాం అనుకుంటే పిలిస్తే చాలు ఆ, కూర్చుంటాడు. యా. కళ్ళు తెరిచి నిద్ర లేచాను స్వామి అంటే మీరు అర్ధరాత్రి నిద్ర లేచి ఉన్నాడు ఆయన. కాకపోతే చూసేంత శక్తి మీ కళ్ళకు ఉంటే ఆయన కనిపిస్తాడు. ఆ. ఆయన ఏమీ లేకుండా లేదు. కరెక్ట్. నిషీదిలో చీకటికి అవతల ఆయనే ఉన్నాడు. చీకటిని పాల ద్రోలుతూ మళ్ళీ ఆయన మన కోసం వస్తున్నాడు. ఏమైనా కొంచెం జ్ఞానం తెచ్చుకుని అడుగుతారేమో ఇద్దామని చెప్పేసి. కరెక్ట్. అంత భక్త సులభత్వం ఇంకెక్కడ లేదు. రైట్. ద్వాపర యుగంలో ధర్మరాజు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు అడిగాడు, Hmm. స్వామి నా వెంట బోళంత మంది జనం సమూహం వస్తున్నారు, నేను ఏదే కందమూలాలతో బతికేయగలను, మరి నాకు వాళ్ళకి వచ్చే ఎలాగా? బంధుమిత్రులకి ఎలాగా అంటే ఒక పాత్ర ఇచ్చారు, అక్షయ పాత్ర. అవును. అలాగే శత్రాజిత్తుడు అడిగాడు, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవడానికి నాకు సంపద కావాలి, తన మెడలో ఉన్నటువంటి సమంతకం అనేది ఇచ్చాడు, దాంతో రోజు కొన్ని బారువులు బారువుల బంగారం. బంగారం వస్తుంది. ఇలా ఆయన అంటే ఆయన గురించి మాట్లాడుకోవడానికి రోజులు సరిపోవు. నా అన్వేషణలో రాజ్యవర్ధనుడు అనే రాజు వయసు అయిపోతుందని చెప్పేసి బాధపడతాడు. జనాన్ని అందరినీ పిలిచి ఇక నా రాజ్యాన్ని నా యువరాజుకి అప్పచెప్పేసి నేను వానప్రస్థానికి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు ప్రజలు మీరు ఉన్నప్పుడు చాలా బాగున్నాం, సరే బాగు చూడడానికి కాదు కానీ మీరు ఉంటే ఇంకా ఉంటే బాగుంటుంది, మీరేమీ కంగారు పడకండి, మేము వెళ్ళి మీకు వృద్ధాప్యం రాకుండా ఏమన్నా సాధన చేస్తామని వెళ్ళి వాళ్ళు తపస్సు చేస్తారు. తపస్సు చేస్తూ ఉంటారు. ఈ లోపల నారదుడు వచ్చి మీరు నీలాద్రి పర్వతం అంటే దగ్గరలో మనకి కామాఖ్య ఉంది కదా, నీలగిరి, ఆ నీలాద్రి పర్వతం అంటే ఇప్పుడు దాని కామాఖ్య అంటే కోరికలు నెరవేర్చే కొండది కామాఖ్య. అక్కడ నరబల్లో అవి చేస్తూ దాన్ని దశమహావిద్యలకు మార్చేశారు కానీ ఒరిజినల్ గా అది సూర్యకొండ. నాకు ఫస్ట్ టైం కామాఖ్య వెళ్ళిన తర్వాత అప్పుడు నేను దశమహావిద్యలు మాతంగి ఉపాసనలో తీసుకుని అక్కడే ఇచ్చేసి ఇది సూర్యకొండ అని తెలిసిన తర్వాత సూర్యోపాసనలోకి మారిపోయాను. త్యజించారా దాన్ని, వదిలేశారు అక్కడ? అప్పుడు తీసుకున్నాను శ్యామలానంద దగ్గర, తర్వాత మళ్ళీ ఆయనకే సమర్పించి అక్కడికి వెళ్ళిన తర్వాత కామాఖ్య వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది, సూర్యుడి కదా అది దేవత కామాఖ్యకి, ఆ సూర్యోపాసన చేస్తే పోవాలి. అదే అప్పుడు జ్ఞానోదయం. అదే కొండ మీద ఈ ప్రజలు సూర్యుడి కోసం తపస్సు చేస్తారు. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే మా రాజు ఎలా చింతిస్తున్నారు, ఆయనకి ఆయుర్దాయం సరే అయితే ఒక 300 ఏళ్ళు ఆయన్ని చిరంజీవిగా బ్రతకమని చెప్పేసి వరం ఇచ్చారు. వీళ్ళందరూ వెళ్ళి రాజుగారికి మీకు సూర్యుడు ఆయుష్నిచ్చారండి, మీరు బతక. అప్పుడు ఆయన బాధపడుతూ ఉంటాడు. ఎందుకు బాధపడటం, 300 ఏళ్ళు ఆయుష్ పెరిగింది కానీ ఎందుకు బాధపడుతున్నాడు? 300 ఏళ్ళు ఉండాలా? 300 ఏళ్ళు ఉండాలి, ఉంటాడు హ్యాపీగా ఉంటాడు. మీరు ఉండొద్దు, నేను ఒక్కడే ఉంటాను, నా ఆయుష్ కోసం ఎవరు లేని నేను ఉంటే లాభమే ఉంది. అవును, అది ఇంకా నరకం, చాలా నరకం. ఎవరు ఉండరు, వాళ్ళందరూ కళ్ళు ఎదురుకుంటా వెళ్ళిపోతూ ఉంటే చూసి తట్టుకోలేదు అని నాకు ఇది వద్దు, ఓ పని చేయను ఉండండి అని చెప్పి ఆయన మళ్ళీ అదే కొండ మీదకి వెళ్ళి తపస్సు చేస్తారు. మళ్ళీ అదే సూర్యుడు ప్రత్యక్షం, ఏం కావాలంటే నేనున్నంత వరకు నాతో ఉన్న వాళ్ళందరూ చిరంజీవులుగా బ్రతుకుంటారు. బాగుంది, ఇది బాగుంది, సూపర్. నీ కోసం ప్రజలు తప్పించారు, ప్రజల కోసం నువ్వు తప్పిస్తున్నావు, నీలాంటి రాజు అవసరం అని చెప్పేసి ఆ రాజ్యవర్ధనుడికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా ఆయుష్నిచ్చాడు. ఆయుష్ ప్రదాత ఎవరు? సూర్యుడు. సో ఆయుష్ గురించి, అంటే ఆయుష్ కావాల్సింది సంపద గురించి. ఏకైక ప్రత్యక్ష దైవం ఆయన పరమాత్ముడు, ఆయనకే సూర్య అని పేరు. అంటే ఆయనకు ఉన్నటువంటి గుణాలకు అనుగుణంగా సూర్యుడు, ఆదికి ముందున్నవాడు కాబట్టి ఆదిత్యుడు, అదితి దేవ గర్భంలో జన్మి అదితి కడుపును పుట్టాడు కాబట్టి ఆదిత్యుడు. ఆదిత్యులలో 12 ఆదిత్యులలో ఒక్కడు ప్రథముడు ఆదిత్యుడు. బ్యూటిఫుల్. అసలు సూర్య అన్న పేరులోనే ఏదో ఒక బ్యూటీ ఉంటుంది, అసలు ఆ పేరే అసలు అద్భుతం, ఇంకా తిరుగులేదు. సూయతే ఇది సూర్య అని చెప్పేసి అంటే స్తుతి పొగడ్తలు పొగిడించుకునే అర్హత ఎవరికి ఉంది అంటే ఓన్లీ సూర్యుడికి. సూర్యుడు. రైట్ సార్. మరి అయితే అటు ఆరోగ్యం గురించి, యశస్సు గురించి, కీర్తి గురించి, ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటే ఈ పాప కర్మల నుంచి బయటపడటానికి గురించి స్వామిని మనం వేడుకోవచ్చు. 1 సంవత్సరం పాటు చెయ్యాలి అని అంటున్నారు. ఏం చేయమంటారు? రేపు 17వ తారీఖు నుంచి ఏం చేయమంటారు? మీకు ఒక అనుమానం రావాలి, ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తే గానీ పోవంటారు. ఎలా? సూర్యోపాసనలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. ప్రారబ్ధ కర్మలు అనుభవించాలి అన్నప్పుడు కొన్ని శక్తులు వస్తాయి. అష్టసిద్ధుల్లో నేను అనుభవిస్తున్నాను అట్లా. సిద్ధులు ఒక్కొక్కటి సిద్ధిస్తూ వస్తుంది. ముందు కామం అంటే కోరిక. ఏం కోరిక? ప్రారబ్ధ కర్మలు. ఇంతకు ముందు జన్మలో ఏదో తెలియక చేసినటువంటి కర్మలు ఉంటాయి. వాటిని ఎలా అనుభవించాలంటే ఒక సూక్ష్మ శరీరం వస్తుందండి.
ఈ ఆత్మ ఆ సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి వాడు ఒక పిల్లిగా తీసుకుని ఆ కర్మను అక్కడ అనుభవించి వచ్చేస్తుంది మళ్ళీ వెనక్కి. అమ్మ బాబోయ్ అబ్బో. వెధవులు ఉంది, చాలా సంతోషం అనిపించింది. ఆ సిద్ధులకు ఉన్న పవర్ ఇది. సాధకులు చేసిన కర్మల్ని తెలుసో తెలియకో కర్మలు చేస్తాము, చేసిన తర్వాత దాన్ని సన్మార్గంలో పెట్టుకున్నప్పుడు ఒక శక్తి వచ్చింది. అప్పుడు ఈ ఆత్మని తీసుకెళ్లి ఆ జీవిలో ప్రవేశపెట్టి ఆ కర్మ అనుభవించేస్తాం. అంటే నువ్వు మళ్ళీ ఈ జన్మను పూర్తి చేసుకుని ఆ జన్మను తీసుకుని ఆ కర్మ అనుభవించి మళ్ళీ ఇంకొక మనిషి జన్మకు రావాలి అక్కర్లా. ఇక్కడే ఉంటూ సాధకుడుగా ఉంటూ ఈ శక్తిని తీసుకెళ్లి అందులో ప్రవేశపెట్టి ఆ కర్మను అనుభవించేస్తాం. ఒక్కొక్కసారి కళ్ళలో ఏడుస్తూ ఉంటాం, సారీ తెలియకుండా ఏదో ఒక అవును, బాధ వస్తూ ఉంటుంది, అంటే అవును. ఆ కర్మ అనుభవించేస్తున్నావు అక్కడ. ఓకే. అంటే నువ్వు సాధకుడు అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే అర్థం చేసుకోవాలి. ఓకే అంటే సాధకులకి ఓకే. అంటే మేము పుణ్యాలు చేస్తున్నావు మాకెందుకు ఈ కష్టాలు అంటే నువ్వు కర్మల్ని నువ్వు తట్టుకునే శక్తి నీకు ఇచ్చి నీతో అనుభవింప చేసేస్తున్నాడు. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు, జన్మని సాధించలేదు, చిరాయుగా మిగిలి ఉంటావు, కర్మలు అనుభవించేస్తున్నావు. అది సూర్య ఉపాసనలో అద్భుతమైనటువంటి ప్రక్రియ. మనం తెలుస్తూ ఉంటే చాలా ఆనందంగా డెఫినెట్లీ. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే పిల్లి అని అన్నది ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆంజనేయుడు కూడా అష్టసిద్ధులు పొందినటువంటి మహాస్వామి, ఆయన కూడా పిల్లిలా మారారు. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలాగా వెళ్ళారు కదా. సిద్ధి ఉంది కాబట్టి అది అయ్యింది, ఆ ఫీట్ అయ్యింది కదా. అలా అని చెప్పేసి పరకాయ ప్రవేశం అంటే ఒక ఆత్మ ఉన్న శరీరంలోకి ఇంకొక ఆత్మ వెళ్ళదు. ఆత్మ లేని జీవోత్సవమై ఉంటే దాంట్లోకి మాత్రమే ప్రవేశించి ఆ కర్మలు అనుభవిస్తాం. అంటే మళ్ళీ పరకాయ ప్రవేశం ఒక ఆత్మ చోటకి ఇంకొక ఆత్మ వెళ్ళదు. అంటే ఇలా అనుభవించడానికి కర్మల్ని అనుభవించేస్తాం చాలా త్వరితగతిన. సూర్య ఉపాసనలోకి వెళితే, సూర్య ఆరాధన చేస్తే, అంటే సంక్రమణాలు పాటిస్తూ ఆయన అనుసరిస్తూ ఉంటే ఈ కర్మలు కూడా తగ్గిపోతాయి, కష్టాలు తగ్గుతాయి, ఆనందం తెలుస్తూ ఉంటుంది. మరి ఏం చేయమంటారు చెప్పండి? అని చేయడానికి చాలా ఉన్నాయి. లఘువుగా చెప్పండి. లఘువుగా సూర్యోదయం సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తూ ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మనస్పతిం ప్రాత సోమామృతరుద్రం హువేమ. ఈ మంత్రాన్ని 3 సార్లు ఒకసారి నాకు రాసిచ్చేయండి, నేను డిస్ప్లే చేస్తాను. సో దట్ వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకుని ఫస్ట్ నేర్చుకుని చదువుకుంటారు. రెగ్యులర్ గా మీరు ఆ సూర్యుని చూస్తూ ఈ మంత్రాన్ని ఇంతకు మించి ఇంకా ఎక్కువ ఒక్కర్లేదు, ఇంకా చేయగలం, చాలా ఉన్నాయి. ఆయన్నే చూస్తూ తేజో అసి తేజోమయ దేహి, అద్భుతమైనటువంటి తేజస్సు కల పరమాత్మ నాకు ఆ తేజస్సుని ప్రసాదించు. వీర్యమసి వీర్యమయ దేహి, అద్భుతమైనటువంటి పరాక్రమ తత్వం, వీర్యం అంటే ధైర్యం కలిగిన పరమాత్మ, ఆ వీర్యంను నాకు, ఆ శక్తి నాకు ప్రసాదించు. బలమసి బలమయ దేహి, అద్భుతమైనటువంటి బలం కలిగిన బాహువులు కలిగిన సంపన్నుడివి, ఆ బలాన్ని నాకు ప్రసాదించు. ఓజో అస్యోజోమయ దేహి, అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా సందేహాలు వచ్చినా నివృత్తి చేయగల తెలివితేటలు జ్ఞానం కలిగిన పరమాత్మ, ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. మన్యురసి మన్యుమ్మయ దేహి, అంటే దుష్టులను శిక్షించే తత్వం, వాళ్ళను కూడా క్షమించే తత్వం ఉంది, అలాంటి తత్వం నీకుంది, ఆ దాన్ని నాకు ప్రసాదించు. సహో అసి సహోమయ దేహి, సహనం, వాళ్ళు మనల్ని నిందిస్తున్న దుర్మార్గులు మనల్ని నిందిస్తున్న పోన్లే అని సహనం వహించిన వాడు. ఇది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి జనాలకి అస్సలు లేదు. అది అంటే జనాలు నిందించడం పక్కన పెట్టేస్తే తిండి మీద లేదమ్మా, విపరీతంగా తినేస్తాం. సహనం దాని మీద కూడా ఉండాలి. చాలు, ఇది నాకు సరిపోతుంది. సహో అసి సహోమయ దేహి, రోజు ఇలా పెట్టుకుని సహో అసి సహోమయ దేహి ఎక్కువసార్లు అనండి. సహనం లేదు అంటే ఎవరన్నా ఏమన్నా అంటే రియాక్ట్ అయిపోతున్నాం, ప్లస్ తిండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపుకోలేకపోతున్నాం. దుఃఖం వచ్చినా తిండి ఎక్కువ తినేస్తాం, అవును. బాధ వచ్చినా తిండి ఎక్కువ తినేస్తాం, కోపం వచ్చినా తిండి ఎక్కువ తినేస్తాం, సంతోషం వచ్చినా తిండి ఎక్కువ. దీంట్లో నాకు ఆ సహనాన్ని నాకు ప్రసాదించు.